Let me call upon stage Crazy Lobo. నేను క్లాస్ రూమ్ లో కూర్చుండే అయితే టీచర్ పిలిచింది, అరే లోబో కొట్టి కమ్ అవుట్ అన్నది. ఎందుకంటే నేను డమ్మీ. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఎవరు 100 out of 100 90 ఆఫ్ కాదు 23 out of 100 తెచ్చేటోళ్ళే లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారు. ఎస్ టీచర్ అన్న. మిస్టర్ లోబో మీ నాన్నగారి పేరు ఏంటిది అంటే ఇక నేను కన్ఫ్యూజ్ ఉన్నా. నాన్న పేరు కన్ఫ్యూజన్ ఏంద్రా? మేడం మై డాడీ నేమ్ ఈస్ బ్యూటిఫుల్ రెడ్ అండర్వేర్ అని చెప్పిన భార్ 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 కట్టింది. అరే ఓ హౌలే, నేను మీ నాయన పేరు అడిగిన, దుకాన్ పేరు కాదు, చెట్టుల పేరు కాదు. ఇప్పుడు చెప్పు మీ నాయన పేరు ఏంటి? మేడం మేడం మేరే డాడీ కా నామ్ హై సుందర్ లాల్ చడ్డా. సో ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే ఏమైతుంది? బ్యూటిఫుల్ రెడ్ అండర్వేర్. తెలుగులో అందమైన ఎర్ర పువ్వు జానకి. సో ఈ సిచ్యువేషన్ లా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. భార్య ఏమో టీవీ చూస్తుంది ఇట్లా సీరియస్ గా. ఈడొచ్చి ఏంటే జానకి పటాస్ పెట్టు. అయితే ఈ భార్య సైడిస్ట్ ఉంటది, ఇట్లా చూస్తుంది. పెట్టను. ఈడు డ్యూటీ నుంచి వచ్చి కోపంలా పెట్టు అంటే పెట్టను. ఇంకా లేచిపోయింది బీపీ. చూసుకుంటా నీకు అర్థమైందా? చూసుకుంటా అంటే భార్యకు బీపీ లేస్తుంది. చెంచా గిమ్చా తీసుకుని ఏం చూసుకుంటావు రా? ఏం లేదు, నువ్వు పెట్టిన ఛానలే చూసుకుంటా అన్నా అంట. ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉంటారు. వైఫ్ అంటది, బంగారం లోబో చెప్పు నాన్న, నా కోసం నువ్వు ఏం చేయగలుగుతావు అంటే, నీ కోసం నా గుండె లోపట్ట నరం ఉంటది, అది కూడా తీసిస్తా అంటే. ఇది లైట్ అవన్నీ వద్దురా. మన ఇంటి వెనకాల ఫారెస్ట్ జంగల్ ఉన్నది, ఎరికేనా? ఉన్నది. అలా పెద్ద పులి ఉన్నది తెలుసా, దాన్ని సంపుకొండ్రా అంటది. అమ్మా అగేవో హౌలీ పులి ఏడా నేనేడా? ఏ చల్, ఇవన్నీ కాదు, వేరేది ఏమైనా చెప్పు. సరే నీ ఫోన్ లో వాట్సాప్ ఉన్నది కదా, అది నాకు నేను చెక్ చేస్తా. పులి అది సంపేస్తా. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఇద్దరు ఊకే పొద్దున్న ఇట్లా కళ్ళు ఇట్లా తెరవంగానే కొట్టుకుంటున్నారు ఇట్లా ఇద్దరు. ఇక భార్యకు అర్థం కాలే, పొయ్యి కంప్లైంట్ ఇచ్చింది. జడ్జ్ అంటాడు, ఓకే మీరిద్దరు డివోర్స్ కోసం వచ్చారు, విడాకులు. నేను విడాకులు ఇవ్వడానికి రెడీ ఉన్నా, బట్ కట్ చేస్తే మీకు 3 పిల్లలు ఉన్నారు, ఎట్లా డివైడ్ చేస్తారు? మేము సగం సగం కోసుకుంటారా? ఆలోచించండి అంటే పెళ్ళాం రారా అంటే గంట సేపు ఏమో ముచ్చట భార్య వస్తుంది. సార్ మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఒక కంక్లూజన్ కి వచ్చినాం. 2016 ముగ్గురు ఉన్నారు, 2017 లో వచ్చి విడాకులు తీసుకుంటాం. ఇంకొక కోర్టుకు తీసుకొని వస్తుందంట. సరేలే ఇవన్నీ కట్ చేస్తే ఈ ఆన్సర్ ఇచ్చేటోళ్లకు 38,000 క్యాష్ ఇస్తున్నా. మలేషియాకి వెళ్ళడం టికెట్ ఫ్రీ ఇవ్వను. ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. అయితే చీమ ఒక దావత్ కి పోయింది, ఎలిఫెంట్ ఒక గంట తర్వాత దావత్ లో పోయారు. ఇద్దరు కలిసి అన్నం తింటున్నారు. సగంలా ఏనుగు అన్నం వదిలేసి ఉరికిపోయింది. ఎందుకు ఉరికిపోయింది చెప్పండి? ఆ దావత్ ప్లాస్టిక్. ఇంట్లో ఏమైనా పెద్ద రాడ్ ఉందా? లవర్ కాల్ చేసిండు. చీమ ఏంది స్టెప్నియా? రాంగ్ ఆన్సర్, కూర్చో. అరే ఎంత చెప్పినా ఒప్పుకోడరా భయ్, ఓడిపోయినా అని చెప్పండి. ఓడిపోయా. అది ఎందుకు సగం అన్నం వదిలేసి ఉరికిందంటే, పటాషోలా శ్రీముఖి పిలిచిందంట ఏనుగుకి. బాగుపడవా